ఒక తపేళా ఛానల్లో మరి ఒక శుద్ధపూస శుద్ధపూస కాదు, యాక్చువల్గా శుద్ధ మొక్క. మనోడి ఫేసు శుద్ధ మొక్కలాగా ఉంటుంది. నేను శుద్ధ మొక్క అని అతన్ని అవమానించట్లేదు, ఎందుకంటే అతను చేసిన తాలూకు డిస్కో కూడా అలానే ఉంది. డిస్కోకు అంటే డిస్కషన్కి ఒక షార్ట్ ఫామ్ అన్నమాట. ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకి. ఆ సభని వైఎస్ఆర్సీపీ మొత్తం హైజాక్ చేసుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం లాగా ఏర్పాటు చేశారు. వెళ్ళిన వాళ్ళందరూ కాపులనే సీఎం చేయాలనే డిమాండ్ పెట్టేసరికి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. అనుకున్నదొకటి అయినదొకటి అంటూ ఆయన సోమవీర్రాజు, అదే అప్పట్లో సారాయి రేట్ ఎంత ఉంటుంది, 20 రూపాయలు, మేము వస్తే సారాయి తక్కువ రేటుకి తెస్తాం, ఇట్లా ప్రకటన చేశారు చూడండి. మరి వాళ్ళు వచ్చారు, ఏమాత్రం అందుబాటులో తెచ్చారు ఆ మందుబాబులకు తెలియాలి. కానీ ఆ వీర్రాజు గారు ఇంకొకరు ఎవరో మరి వాళ్ళతో చర్చే కార్యక్రమం, అంటే విరగబడి చర్చే కార్యక్రమం ఒకటి పెట్టారు. అది చూసిన తర్వాత నవ్వు వచ్చింది. ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అనే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. నెస్ట్, అదే సేమ్ ఫెదర్స్ ఇన్ ద సేమ్ నెస్ట్ అన్నట్టుగా ఒక ఇంగ్లీష్ నానుడి కూడా ఉంది కదా. దానికి తగినట్లుగానే ఆ మాట్లాడేవాళ్ళు, ఆ వరుసగా చర్చే కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, వీళ్ళందరి తాలూకు ప్రకంపనల భావజాలం ఒకేలాగుంటుంది. నవ్వు వస్తుంది మాట్లాడుతుంటే. సార్ ఇప్పుడు ఏమైనా సరే అది అలానే అయింది కదా సార్, ఇదంతా ఒక పార్టీ కార్యక్రమం లాగా అయింది కదా సార్ అని హింట్ ఎత్తాడు. వీర్రాజు గారేమో ఆయన చెప్పాలనుకుంటే చెబుతాడు ఏమని, మేమెవరం ఇప్పుడు గన్నీవాసు ఉన్నారు, ఆయన టీడీపీ, నేను బీజేపీ, ఇంకొకళ్ళు జనసేన నుంచి వచ్చారు, మేమందరం మా పార్టీల నుంచి తరపున వెళ్ళాము, మేమందరం కాపులం కాబట్టి వెళ్ళాము, అది కాపు సమావేశం కాబట్టే వెళ్ళాము, అది పార్టీ సమావేశం ఎందుకు అవుతుంది అన్నట్టు వాయించి వదిలిపెట్టాడు. అంటే మెత్తగా అర్థమయ్యి కానట్టు. మనోడికి అర్థమయ్యి కూడా సార్ దానికి ఏం చెప్తారంటాడు. ఈ మధ్యలోనే తులసిరెడ్డి గారిది ఒక విచిత్రమైన వాదన, ఆయన పేరులో రెడ్డి ఉంది కాబట్టి రెడ్డి అనుకుంటారేం, కాదు నేను కాపునే అంటాడు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, కాపు అనే కాన్సెప్ట్ మనల్ని కాపు కాయటం, మనల్ని నమ్ముకున్న వాళ్ళని, అంటే మన కింద జీతగాళ్ళని కానీ లేకపోతే మన దగ్గర పని వాళ్ళని కానీ వీళ్ళందరినీ కాపు కాస్తుంటారు. పెద్ద కాపు చిన్న కాపులు అని చెప్పేసి కమతాలు వాళ్ళ ఆర్థిక స్థితి ఆధారంగా అంటారు. ఎందుకంటే చాలా రోజుల క్రితం అన్నమాట మాకు సంబంధించి ఒక అనుభవం ఇలానే ఉంది. ఎట్లా అంటే మొట్టమొదటిగా మేము ఒక కొత్త గృహము నిర్మించుకొని కొత్త ఇంట్లోకి సొంత ఇల్లు తీసుకున్నప్పుడు, ఇది సరిగ్గా కూడా చాలా అయింది, 3 దశాబ్దాల పై మాట నేను చెప్తుంది. ఆ సమయంలో ఊరి నుంచి చాలామంది ఇళ్లలో, లేదంటే మాకు సంబంధించిన కుటుంబంలో నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశారంటే అతను ఒక మాట అన్నాడంట, అయ్యా మీరే చూడాలి అయ్యా పెద్ద కాపులు మీరు మరి అని. అది నాకు బాగా గుర్తు. అంటే ఏంటంటే మేము వాళ్ళని కాపాడుతుంటాం, లేదంటేనేమో ఆదుకుంటుంటాం ఆర్థికంగా అనే కోణంలో అతను అన్నాడు ఆ మాట. అలా అన్నప్పుడు ఇప్పుడు తులసిరెడ్డి గారి వాదన కూడా అదే. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా, ఓహో కాపులంటే మీరేనా, మేమందరం మీకు జీతగాళ్ళం అన్నట్టు పాపం ఆయన ఎవరో ఆవేశపడ్డాడు. కానీ ఆయన ఇచ్చిన రీజనింగ్ అది, ఆయన లాజికల్ థింకింగ్ కానీ ఆయనది అలా ఉంది. కాపులు అంటారు, కేవలం వాళ్ళే కాదు మేము కాపులమే అంటే ఈయనకు రోసం పొడుచుకొచ్చింది. సరే ఏది ఎట్లా ఉన్నా కూడా అక్కడ జరిగిన సభ ఏంది అంటే కాపుల సభ, అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిందని కలరంగి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. మరి వీళ్ళందరూ ఏం చేశారు, దాంట్లో ఏదో కాపులకి సీఎం డిమాండ్ తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టారు అని వీళ్ళు ఏదో వాదన ఎత్తుకున్నారు. బట్ ఏంటంటే అదేమో అలా ఏం జరగల. పోనీ ఆ డిమాండ్ని సీరియస్గా తీసుకున్నది లేదు. ఒకవేళ ఆ డిమాండ్ని కనుక తీసుకొచ్చారు అనుకుంటే అది ఎవరికి పరిణమిస్తుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం అలయన్స్లో ఉన్నాం కదా, అలయన్స్లో ఉన్న పార్టీగా మరి నిన్ను అడుగుతున్నారు, నిన్ను చేయొచ్చు కదా అనేది ఇరుకుని పెడుతుంటే అది రివర్స్ అయిపోయి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిందంటే ఇప్పుడు సీఎం సీట్ ఎక్కడ ఖాళీగా ఉంది అన్నాడు వీర్రాజు. సరిపోయింది కదా. మన కురువృద్ధుడు ఏ పదవి దక్కని ఎమ్మెల్సీ, మరి రేపు ఏమన్నా మంత్రి పదవి ఏమన్నా ఇస్తారని తెలవదు. కానీ ఆయన చలాగ్గా నవ్వుకుంటూనే వేసాడు చురకలు. యాంకర్కి వేసాడు, యాంకర్ అది పట్టించుకోకుండా సార్ మరి అది ఎట్లా అయినా కూడా అది అలా ఎందుకు సార్ చెప్పలేదు సార్ అనుకుంటూ. ఇంక దాన్ని ఏమంటారు, నేను అందుకే మనోడితో పరిచయం కూడా ఉంది మనకి.
మనవాడితో పరిచయం కూడా ఉంది మనకి. ఈ కోణంలో చూసినప్పుడు ఎవరు ఏమనుకున్నారు, అది ఏమైంది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ముందు అసలు ఆ టైట్లు ఆ చర్చ కార్యక్రమం పెట్టిన వాళ్ళకి అయింది అనేది ఆ ఫీలింగ్. మీరు ఆ చర్చ కనుక చూసుంటే మీ అభిప్రాయాన్ని పంచుకోండి మరి.